కొన్ని కొన్ని సార్లు ఏంటి అంటే సార్ బ్యాంక్స్ కూడా ఆప్షన్ పెడుతూ ఉంటాయి. కొంతమంది వాళ్ళ ఇల్లు పట్టాలు పెట్టి లోన్ తీసుకోవడం కానివ్వండి, గోల్డ్ పెట్టి లోన్ తీసుకోవడం కానివ్వండి అలా జరుగుతూ ఉంటాయి. సకాలంలో వాళ్ళు లైక్ క్లియర్ చేయకపోవడం వల్ల వాళ్ళకి కొంచెం టైం ఇచ్చిన తర్వాత ఆప్షన్స్ పెడుతూ ఉంటారు. అలాంటప్పుడు వాటిని కొనడం మంచిదే అని అంటారా? లేకపోతే కస్టమర్ అయితే దాన్ని వదిలించుకోవడం మంచిదంటారా? బ్యాంకులు ఆక్షన్ చేసేటప్పుడు ఏమవుతాయంటే కొన్నిసార్లు మార్కెట్ ప్రైస్ కంటే కొంచెం తక్కువలో దొరకడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. అంటే ఇప్పుడు బ్యాంక్ దగ్గర ఏం చేస్తారు, మార్టిగేజ్ చేస్తారు. ఓ అవును. 3 ఇయర్స్ 5 ఇయర్స్ ఏదో టెన్యూర్ ఉంటుంది వాళ్ళకి. అవును సార్. అప్పుడు లోపు వాళ్ళు టైం టు టైం డబ్బులు కట్టకపోయినా, వాళ్ళు కట్టలేని పొజిషన్ ఉంటే ఏం చేస్తారంటే ఆ! వాళ్ళు జప్తు చేసుకొని వాళ్ళు ఏం చేస్తారు, బయట మార్కెట్లో సేల్ పెడతారు. ఓకే. వాళ్ళు ఇచ్చిన లోన్ ఎంత, ఆ! వాళ్ళకి రావాల్సింది ఎంత, ఓకే. దానికంటే కొంచెం ఎక్కువనే చెప్తారు. ఓకే. బట్ కంపేర్ టు మార్కెట్ పోలిస్తే మీకు 20-30% కూడా తగ్గొచ్చు. మిడిల్‌లో ఉంటుంది. ఓకే. కానీ ఇక్కడ ఏంటంటే మీకు అన్ని సెట్ అయ్యేటట్టుగా, మీకు అన్ని సూటబుల్ అయ్యేటట్టు దొరకవు దాంట్లో. అవును సార్. సో ఎవరెవరు అవసరాలకు తగ్గట్టు వాళ్ళు అమ్ముకుంటారు. సో అన్ని మంచి మంచి ప్రాపర్టీస్ అన్ని గిరి పెట్టరు కదా. అవును సార్. సో కాబట్టి అట్లే మన ఛాన్సులు వస్తే దొరికితే తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం ఓకే. లేదు. ఓకే. కాకపోతే అలాంటి ప్రాపర్టీస్ లో మనకి లీగల్ గా క్లియర్ ఉంటుంది అంటే క్లియరే ఉంటుంది. ఓకే. ఎందుకంటే బ్యాంకులు అన్ని చూసుకున్న Clear- తర్వాతనే వాళ్ళు ఇస్తారు. Okay. సో వాళ్ళు ఆక్షన్ పెట్టినప్పుడు కూడా ఏంటంటే మార్కెట్ ప్రైస్ తో కంపేర్ చేసి మంచిగా ఉంటే మనం వెళ్ళొచ్చు, ఇబ్బంది ఏం ఓకే. లేదు. ఓకే. ఎందుకంటే వాళ్ళు అక్కడ వాళ్ళకి అమౌంట్ ఇచ్చారు కాబట్టి వాళ్ళకి ఇంకేమైనా దీంట్లో ఎక్స్ట్రా అడిషనల్ అమౌంట్ వస్తే కూడా వాళ్ళది వాళ్ళకి ఇచ్చేస్తారు. వాళ్ళు హ్మ్. వాళ్ళ అమౌంట్ వాళ్ళు క్లియర్ చేసుకొని కూడా ఇస్తారు. ఓకే. కొందరు ఏం చేస్తారా అంటే అవన్నీ అవసరం లేదండి, మొత్తం మేము అమ్ముకుంటాము, ఆ వచ్చే ప్రాఫిట్ అన్ని మాకు అన్నట్టు. అంటే ఇది బ్యాంక్ టు బ్యాంక్ వాళ్ళు మాట్లాడుకునే దాన్ని బట్టి, వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్ ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. హ్మ్. హ్మ్. సో అలాగా వాళ్ళు ఆప్షన్ పెట్టినప్పుడు ఒకవేళ మనం అది ప్రాపర్టీ మంచిగా ఉంది, మనకు సెట్ అవుతుంది అంటే ఓకే. డెఫినెట్ గా తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఓకే.